హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి మంచి లంచ్ బాక్స్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. అదేంటంటే పుదీనా రైస్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి అండ్ హెల్దీ కూడా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేస్తామనేది చూసేయండి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఒక కప్పు పుదీనా ఫ్రెష్ ఇది యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా కొత్తిమీర, కారంగా ఉండేటివి 4 పచ్చిమిర్చి, అలాగే ఒక 5-6 వెల్లుల్లి, అలాగే ఒక 4 ఆనియన్ ముక్కలు. దీన్ని మెత్తగా గ్రైండ్ చేద్దాము. కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం. రైస్ చేయడం కోసం కడాయి ఒకటి చిన్నది. కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఒక 2 స్పూన్లంత ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం శనగపప్పు, అలాగే కొన్ని జీడిపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర దూరగా వేయించుకున్న వీటిని పప్పులు ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్, ఇది యాడ్ చేస్తున్నా. ఒక 5 నిమిషాల పాటు అడగంటకుండా కలుపుతూ పేస్ట్ని ఉడికిద్దాము. ఇందులోనే ఒక 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా. 5 నిమిషాలు నేను అడగంటకుండా పెద్ద మంట పెట్టే ఉడికించాను పుదీనా పేస్ట్ని. ఇలా ఆయిల్ పక్కకు వచ్చేసింది కదా, పేస్ట్ ఉడికినట్టే. ఇంకా రైస్ కోసం నేను ముందుగానే బాస్మతి రైస్ ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఒక 90% ఉడికించి ఇప్పుడు యాడ్ చేద్దాం దీంట్లో రైస్ని. పుదీనా రైస్ అయితే ఇంకా రెడీ అయిపోయింది. వేడివేడిగా పెట్టేసుకొని తినేయడమే. పుదీనా రైస్ వేడివేడిగా ఉంది, చూస్తుంటే కూడా టెంప్టింగ్గా ఉంది. అసలు అదిరిపోయిందంటే నమ్మండి, చాలా బాగుంది, సూపర్. అసలు మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంది. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి.